దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లక్షెట్టిపేట పట్టణంలోని గోదావరి రోడ్లో ఆధ్యాత్మిక వాతావరణం సాయి గణేష్ భక్త మండలి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద ప్రతిరోజు విశేషమైన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అత్యంత అద్భుతంగా ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. భక్తులు 365 మట్టి లింగాలతో విశేషమైన మహాలింగార్చన నిర్వహించారు. అదేవిధంగా ఈ 365 శివలింగాలకు రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లు వేద పండితులు ప్రణవశర్మ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు మాతలు పెద్ద ఎత్తున తరలివచ్చి దుర్గామాత ఆశీస్సులు పొందుతున్నారని నిర్వాహకులు తెలిపారు. కమిటీ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అచ్యుతం కేశవం రామనారాయణం కేశవం రామనారాయణం అచ్యుతం కేశవం రామనారాయణ కంచి పట్ను స్నానమాడ కృష్ణవేణి తీరమున్నారంతో ప్రతిరోజు ఒక విశేషమైనటువంటి పూజా కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు స్వామివారిని సేవించేటువంటి భాగ్యము మనకు కలగడం చాలా గొప్పనైనటువంటి అంశం. అందులో మహాలింగార్చన కార్యక్రమాన్ని మట్టితో చేసినటువంటి కలవు పార్థివ పూజనం అని కలియుగం లోపల మట్టి లింగాలను పూజించడం వలన గొప్పనైనటువంటి పుణ్యం కలుగుతుంది అని శివపురాణం చెప్తూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు 365 శివలింగాలను ఏర్పాటు చేసుకొని 11 ఆవరణల్లో ఉన్నటువంటి కైలాస యంత్ర ప్రాకారం లోపలికి ప్రవేశిస్తూ విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతోని మహాలింగార్చన కార్యక్రమం జరుపుకుంటూ సేపట్లో భక్తి శ్రద్ధ మూలా నక్షత్ర అదుకలను ఊరే కావాలని గుడి హోమము బుధవారం రోజున ఉన్నది కనుక ఆ జగన్మాత యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన ఉండాలి. అందరూ సుఖ సంతోషాలతోని ఉండాలనేటువంటి లోకా సమస్త సుఖినో భవంతు.